నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా అంటే కొంత తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ రాజకీయ వర్గాలు జరుగుతుంది. పెద్దల సభకు నామినేట్ కాబోతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఇదివరకు అట్లా కూడా మళ్ళీ ఆ స్థితిలో చక్రం తిప్పబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి అనే చర్చ అయితే బలంగా సాగుతుంది. అయితే వాస్తవానికి పెద్ద ఎత్తున మళ్ళీ చక్రం తిప్పబోతున్నారా అనే ప్రశ్నకు కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది. అంటే ఫలానా పార్టీ అనే ముద్ర పడకుండా తటస్థంగా ఉంటూనే మళ్ళీ రాజకీయాల్లో కొంత యాక్టివ్గా క్రియాశీలకంగా మారబోతున్నారనే ప్రచారం అయితే గట్టిగా వినపడుతోంది. ఆ దిశగా ప్రచారం సాగుతోంది. సామాజిక సేవ లేదా చలనచిత్ర రంగం కేటగిరీ నుంచి చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే సామాజిక సేవ లేదంటే చలనచిత్ర రంగం కేటగిరీ నుంచి ఆయనకు రాష్ట్రపతి కోటా కింద ఎగువ సభకు పంపించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా సమాచారం. దీనిపైన త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది చిరంజీవి సోదరుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నెలకొల్పినటువంటి జనసేన పార్టీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జనసేన అత్యంత కీలక పాత్రను ప్రస్తుతం ఎన్డీఏలో పోషిస్తోంది. మొన్న ఏ ఎన్నికల్లో అడుగుపెట్టిన జనసేనకి భారీగా స్ట్రైక్ రేట్ వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో జనసేన నిలబడగలిగింది. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా దాని సత్తా చాటుకుంది. ఇట్లాంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని వెళ్ళేలా చేయడంలో పవన్ కళ్యాణ్దే కీ రోల్ అంటున్నారు కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, బడా సీనియర్ నేతలందరూ కూడా. ఫలితంగా ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్ద ఆయన పలుకుబడి పెరుగుతుండడంతో సందేహాలు అక్కర్లేదు. ఇక తన రెండో సోదరుడు నాగబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ చేయగలగడం కూడా దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా రాజ్యసభకు నామినేట్ చేయాలంటూ పవన్ చేసినటువంటి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించారనే ప్రచారం ఉంది. ఫలానా పార్టీ అనే ముద్ర లేకుండా రాష్ట్రపతి కోటా కింద ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వివిధ రంగాల్లో సేవలను అందించినటువంటి ప్రముఖులకు రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి రంజన్ గొగోయ్ కానీ, లేదంటే మాజీ అథ్లెట్ పిటి ఉషా కానీ, సంగీత దర్శకుడు ఇళయరాజా, సినిమా కథా రచయిత విజేంద్ర ప్రసాద్, సామాజిక కార్యకర్త సుధామూర్తి ఇలా నామినేట్ చేయబడినటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇదే కేటగిరీలో చిరంజీవిని కూడా నామినేట్ చేయవచ్చని పెద్ద ఎత్తున తెలుస్తోంది, చెప్తున్నారు. ఆ దిశగా కొంత లీకులు అయితే వస్తున్నాయి. మరి రాజ్యసభలో అడుగు పెట్టడం ద్వారా మెగాస్టార్కు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్దల సభలో ఎంట్రీ ఇచ్చినటువంటి వ్యవహారం కూడా తెలిసిందే. అప్పట్లో ఆయన యూపీఏ 2.0 ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు చిరంజీవి అప్పట్లో. అయితే రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు చిరంజీవి. కానీ కాంగ్రెస్లో అయితే మెంబర్షిప్ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నట్టుగా మనం కూడా చెప్పుకోవచ్చు. కానీ సినిమాలకే పరిమితమైనటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులకి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో చిరంజీవికి బంపర్ ఆఫర్ బీజేపీ ఇవ్వబోతోంది. దాన్ని ఇవాళ నామినేటెడ్ గవర్నర్ కోటా కింద పెద్దల సభకు పంపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా చిరంజీవికి ఆయన రాజ్యసభకు వెళ్తే ఎంత మేర ఎన్డీఏకి బెనిఫిటో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.